ఇటీవల కాలంలో అన్యమతస్థులు హిందువులని హిందూ మతాన్ని తక్కువ చేసి వారి మతమే గొప్పది అని చాటి చెప్పడానికి హిందూ దేవుళ్ళ గురించి హేళనగా మాట్లాడుతూ మీకు 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారంట కదా, నీకు వాళ్ళ పేర్లు తెలుసా, వాళ్ళ పేర్లని చెప్పగలవా? ఒకడేమో రాముడు అంటాడు, ఇంకోడేమో కృష్ణుడు అంటాడు, ఒకడేమో దుర్గా అంటాడు. ఏంటి మీ మతంలో ఒక దేవుడు చేసే పనిని ఇంకో దేవుడు చేయలేడా? మా మతంలో ఒక్కడే దేవుడు, ఇంకో దేవుడంటూ లేడు, అతనికి రూపం లేదు, అన్నీ అతనే చేయగలడు అంటూ హిందూ మతాన్ని హిందువుల ఆచారాలని తక్కువ చేసి మాట్లాడడం ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషన్ గా మారిపోయింది అన్యమతస్థులకి. చాలా మంది హిందువులు వారి మత గ్రంథాలు చదవకపోవడం వలన లేదా వారి మత గ్రంథాల మీద కనీస అవగాహన లేకపోవడం వలన హిందూ ధర్మం గురించి చులకనగా మాట్లాడే ఎడారి మతాల వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. హిందూ గ్రంథాలలో చాలా స్పష్టంగా చెప్పబడింది, భగవంతుడు ఒక్కడే, ఇంకొకడు లేడు. భగవంతుడికి స్త్రీ పురుష నపుంసక అనే లింగభేదం లేదు, అతనికి రూపం లేదు, అతను జ్యోతి స్వరూపుడు అని చాలా స్పష్టంగా చెప్పబడింది. సనాతన ధర్మం విదేశీ మత గ్రంథాల్లో చెప్పినట్లు దేవుడు ఒక్కడే, అతనికి రూపం లేదు అని అంతవరకు చెప్పి ఆగిపోలేదు. సనాతన ధర్మంలో భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో చాలా స్పష్టంగా చెప్పింది. ఇటువంటి సర్వశక్తివంతుడైన సనాతన ధర్మం ప్రతిపాదించిన ఆ పరంధాముని యొక్క శక్తి గురించి విదేశీ మత గ్రంథాలలో వారి దేవుడికి కూడా ఉన్నాయని చెప్పే సాహసం కూడా వారు చేయలేరు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విదేశీ ఎడారి మతాలు ఒక వ్యక్తి ద్వారా ప్రతిపాదించబడిన సిద్ధాంతాన్ని మాత్రమే దేవుడిగా భావించి అందరూ ఆ దేవుడినే పూజించాలి, లేకపోతే శిక్షించబడతారు అని భయపెట్టి మత వ్యాప్తికి పాల్పడుతున్నాయి. నిజంగా ఆ వ్యక్తి భగవంతుడు అనే సత్యాన్ని దర్శించాడా లేదా ఉన్మాదంతో నోటుకు వచ్చిన సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దాడా అని చెప్పేందుకు ఎడారి మతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి దర్శించిన సత్యాన్ని ఇంకో వ్యక్తి కూడా దర్శించాడు అని చెప్పే ఆధారాలు వారి మత గ్రంథంలో ఎక్కడా కనిపించవు. అదే విధంగా ఎడారి మత గ్రంథాలలో భగవంతుడి గురించి వారు ఇచ్చే ప్రతిపాదన చాలా విచిత్రంగా ఉంటుంది. వారి రూపం లేని దేవుడు ఈ అనంత విశ్వంలో ఒక చోట కూర్చొని ఈ భూమండలాన్ని మొత్తం చూస్తూ ఉంటాడట. అలా విశ్వంలో ఒక మూల కుర్చీ వేసుకొని కూర్చొని చూడడానికి ఈ భూమండలం ఏమైనా టీవీ సీరియలా? అలా చూస్తూ ఉండడానికి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది, వారి భగవంతుడు సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉన్నవాడు కాదు అని. కానీ సనాతన ధర్మం ప్రతిపాదించిన సత్యం ఏమిటంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని చాలా స్పష్టంగా చెప్పింది. సమస్త జగత్తుని నా నుంచే సృష్టించాను, ఈ సమస్త జగత్తు నేనే, విశ్వాంతరాల్లో కుర్చీ వేసుకుని భూమిని చూస్తున్న వాడిని కూడా సృష్టించింది నేనే, నీ కంటికి కనిపిస్తున్నది, కనిపించకుండా దాచబడింది, కనబడబోయేది అన్నీ కూడా నా నుండే ఉద్భవించాయి, మరలా నాలోనే కలవబోతున్నాయి అని సైన్స్ కూడా కాదనలేని సమాధానం చెప్పిన సనాతన ధర్మం ముందు ఇతర మతాలు నిలబడగలవా? సనాతన ధర్మంలో ఒక ఋషి తాను దర్శించిన భగవంతుడు అనే సత్యాన్ని తన తరువాతి వారు కూడా దర్శించి ముక్తి పొందాలనే ఉద్దేశంతో తాను దర్శించిన పద్ధతిలోనే తన శిష్యులను కూడా భగవంతుని దర్శించుకునేలా చేసి భగవత్ తత్వాన్ని అందరికీ ప్రత్యక్ష అనుభూతిలోకి వచ్చేలా చేసేవారు. అలాగే తన ముందు తరం వారు ఏ సత్యాన్నైతే దర్శించారో అదే సత్యాన్ని వేరే మార్గం ద్వారా దర్శించి ఈ పద్ధతిలో కూడా భగవంతుని చేరుకోవచ్చు అని చాటి చెప్పేవారు. ఇలా ఎంతో మంది ఋషులు భగవంతుడు అనే ఒకే ఒక సత్యాన్ని దర్శించడానికి విభిన్నమైన పద్ధతులను మార్గాలను ప్రజలకు కల్పించి వారికి నచ్చిన పద్ధతిలో భగవద్ దర్శనాన్ని పొందండి అనే స్వేచ్ఛని సనాతన ధర్మం ప్రతిపాదించింది. ధర్మబద్ధమైన నాగరిక విలువలు కేవలం సనాతన ధర్మంలో మాత్రమే కనిపిస్తాయి. ఒకే ఒక దేవుడు అని చెప్పుకొని తిరిగే ఎడారి మతాలలో మానవీయ విలువలు గాని, స్త్రీ స్వేచ్ఛ, కుటుంబ పాలన, ఏకపత్ని వ్రతం వంటి సమాజ శ్రేయస్కరమైన విలువలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. సనాతన ధర్మంలో మాత్రమే భగవంతుడు ఒక శరీరాన్ని స్వీకరించి మనిషి ఎలా బ్రతకాలి, భార్యను ఎలా గౌరవించాలి, కుటుంబాన్ని ఏ విధంగా నిర్వహించాలి, స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి అనే విషయాలని తను ఆచరించి చూపించి ప్రజల చేత ఆచరింపచేశాడు. ఇటువంటి ఆదర్శప్రాయమైన భగవద్ జీవితం ఇతర మతాలలో ఎక్కడా కనిపించదు. అందుకే సనాతన ధర్మంలో స్త్రీని కూడా దేవతగా ఆరాధిస్తారు. కానీ మిగిలిన ఎడారి మతాలలో స్త్రీని కేవలం ఆట వస్తువుగా మాత్రమే భావించి శారీరక సుఖం కోసం మాత్రమే స్త్రీ అనే భావనతో వారి పైశాచిక ఎడారి మతాలు ఉంటాయి. విదేశీ మతాలలో భగవంతుడు అనే భావన వచ్చినప్పుడు వారి మత గ్రంథం ప్రకారం భగవంతుడు మనందరికీ యజమాని, మనందరం ఆయనకు సేవకులం అంటూ చెబుతూ ఉంటాయి. సేవకుడు యజమాని అనే కోణంలోనే ఎడారి మతాలు భగవంతుని చూడడం వలన వారి మత సిద్ధాంతాలు చాలా ఇరుకైన గదులుగా ఉంటాయి. కానీ సనాతన ధర్మం ప్రతిపాదించిన నవవిధ భక్తి తత్వం ద్వారా భగవంతుడిని ఆరాధించవచ్చు అనే భక్తి ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది మాత్రం భారతీయ సనాతన ధర్మం. ఎడారి మతాలు భగవంతునికి భక్తునికి మధ్య ఉండే సంబంధం కేవలం యజమాని బానిస అనే మెట్టు దగ్గరే ఆగిపోయి ఆధ్యాత్మిక వికాసం లేకుండా వందల ఏళ్లుగా రక్కసంగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. భగవంతుని పేరు చెప్పి మేము భగవంతుని బానిసలం, మా భగవంతుడిని పూజించని వాళ్ళని చంపేస్తామంటూ
తప్పుడు మార్గాన్ని చూపించే మత గ్రంథ నియమాలని అవలంబించడం వలన ప్రపంచానికి పెనుముప్పుగా మారి సమాజాన్ని నాశనం చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం వాళ్ళలో భగవద్ దర్శనానికి దోహదపడే సత్యవాక్కులు వారి మత గ్రంథాలలో లేకపోవడం, వారి మత పెద్దలు బోధించే బానిస సిద్ధాంతాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ లేకపోవడం. ఇలా ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ఎడారి మతాలను ఆచరించే వారికి ఆధ్యాత్మిక మానసిక వికాసం వారిలో లోపించడం వలన వీళ్ళు మరలా మీకు ఎంతమంది దేవుళ్ళు ఎందుకు ఉన్నారు, ఒకే ఒక్క దేవుడు ఎందుకు లేడు అని అడుగుతూ ఉంటారు. అందుకు ఒక స్వామీజీ చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంటుంది. నీకు ఈ శరీరాన్ని ఇచ్చిన వాడిని నువ్వు నాన్న అని పిలుస్తావు, అతడినే మీ అమ్మ ఏవండి లేదా భర్త అని సంబోధిస్తుంది. మీ తాత అతడిని కొడుకుగా పిలుస్తాడు. ఒకవేళ మీ నాన్నగారు ఒక స్కూల్లో పనిచేస్తూ ఉంటే ఆ స్కూల్లో పిల్లలందరూ మీ నాన్నగారిని గురువు గారు అని పిలుస్తారు. మీ ఇంట్లో పనివాడు మీ నాన్నగారిని అయ్యగారు అని పిలుస్తాడు. ఒకవేళ మీ నాన్న అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే వాళ్ళు మీ నాన్ననే ఒక శత్రువుగా భావించి పిలుస్తారు. ఇక్కడ నువ్వు నాన్న అని పిలిచిన ఒక వ్యక్తిని అందరూ అదే పేరుతో పిలవడం లేదు. కొడుకనో, తండ్రనో, బాబాయనో, గురువుగానో, యజమానిగానో, శత్రువుగానో ఇలా ఎన్నో రకాలుగా ఒక మనిషిని సాటి మనుషులు భావించి పిలుస్తున్నారు. అలాగే భగవంతుడిని కూడా వివిధ పేర్లతో పిలుస్తారు. ఏ బంధంతో పిలిచినా మీ నాన్న ఎలాగైతే పలుకుతున్నాడో ఏ పేరుతో పిలిచినా మా హిందూ దేవుడు పలుకుతాడు. ఒక మనిషి అంత మందితో అన్ని రకాలుగా పిలిపించుకుంటున్నప్పుడు ఆ భగవంతుడిని అన్ని పేర్లతో ఎందుకు పిలవకూడదు? అయితే ఇక్కడ ఎంత చెప్పినా కూడా ఎడారి మతం వాళ్ళు కోడిగుడ్డు మీద ఏకలు పీకే చందంగా ఇంకో తెరకాసు మాట చెబుతూ ఉంటారు. నేను నాన్న అని పిలిచే ఒక వ్యక్తిని అందరూ వారికి గల బంధాన్ని బేస్ చేసుకుని కొడుకనో, భర్తనో, గురువనో, యజమాననో ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తారు. కానీ నేను నాన్న అని పిలిచే వ్యక్తికి అతను పుట్టినప్పుడు ఒక పేరు పెట్టారు. అందరూ అతడిని గుర్తించి పిలవడానికి. అతడితో మిగిలిన వాళ్ళకి ఎటువంటి బంధుత్వం ఉన్నా కూడా అతడి గురించి రాయమని అడిగినా, అతడి గురించి చెప్పమని అడిగినా కూడా వాళ్ళు రాసేది మరియు చెప్పేది కూడా అతనికి మొట్టమొదటిగా పెట్టిన పేరునే అందరూ రాస్తారు లేదా చెబుతారు. మా నాన్నని నేను నాన్న అని బంధుత్వంతో పిలిచినా అతని పేరు మాత్రం నా మనసులోనే ఉంటుంది. అలాగే మా అమ్మ కానీ, మా తాతయ్య కానీ, మా బంధువులు కానీ నేను నాన్న అని పిలిచే వ్యక్తి గురించి రాయమంటే అతను పుట్టినప్పుడు పెట్టిన పేరును మాత్రమే రాస్తారు. కానీ వారు బంధుత్వంతో పిలిచే భర్త అని, తమ్ముడని, మామయ్య అని, యజమాని అని రాయరు కదా. అలాగే మీరు రకరకాల పేర్లతో పిలుస్తున్న ఆ భగవంతుని యొక్క అసలు పేరు మా మత గ్రంథంలో ఎప్పుడో రాయబడింది. మా మత గ్రంథంలో చెప్పిన భగవంతుని పేరుతోనే మీరు కూడా పిలవాలి, పూజించాలి. మా మత గ్రంథం చెప్పింది మాత్రమే నిజం అనే అజ్ఞానంతో ఎడారి మతాల వాళ్ళు హిందువులని ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకు సమాధానం కూడా వారి మార్గంలోనే చెప్పబడింది. నువ్వు చెప్పింది నిజమే. మీ నాన్న పుట్టిన తరువాత అతనికి పేరు పెట్టారు. ఆ పేరుని అందరూ రాస్తారు, పిలుస్తారు. కానీ మీ నాన్నకి ఆ పేరు పెట్టడానికి ముందు ఎటువంటి పేరు లేదు కదా. అతనికి ఇది అనే ఒక పేరు నిర్ణయించడానికి ముందు నుండే కొడుకుగా, తమ్ముడుగా, మనవడిగా, అన్నగా, స్నేహితుడిగా ఇలా ఎన్నో బంధాలతో పిలిచేవారు కదా. పేరు పెట్టలేదు కాబట్టి పేరు పెట్టే వరకు నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు అని మీ తాత మీ నాన్నని పుట్టగానే అనలేదు కదా. ఇక్కడ పేరు కాదు ముఖ్యం, బంధం ముఖ్యం. అదేవిధంగా మీ మత గ్రంథం పుట్టక ముందు నుంచే భగవంతుడు ఉన్నాడు. అతనితో ప్రతి జీవికి బంధం ఉంది. ఆ భగవంతుడిని ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకొని అతన్ని పూజించి ప్రార్థించి ముక్తిని పొందుతున్నారు. ఏ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరుతోనే భగవంతుడు పలుకుతాడు. మీ మతం పుట్టిన తరువాత అనేక పేర్లతో ఉన్న భగవంతుడిని మీ మత గ్రంథంలో ఏ అని, జే అని, వై అని ఇలా రకరకాల పేర్లు పెట్టి మీరు పిలవడం ప్రారంభించారు. ఒకవేళ మీ మత గ్రంథాలు ఏజేవై అనే పేర్లకి బదులు వేరే పేర్లు పెట్టి పిలిచినా కూడా ఆ భగవంతుడు పలుకుతాడు. ఎందుకంటే సర్వేజన సుఖినో భవంతు అనే భావం లేని మీ ఎడారి మతాల మత గ్రంథాలు కేవలం మీకు మాత్రమే పరిమితం. కానీ సర్వవ్యాపకుడైన భగవంతుడిని వివిధ లోకాలలో వాళ్ళకు నచ్చిన పేర్లతో పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే ఆ భగవంతుడిని పేరు పెట్టకుండా పిలిచినా కూడా పలుకుతాడనేందుకు చక్కటి ఉదాహరణ ఒక ఏనుగు తను కష్టంలో ఉన్నప్పుడు ఈ సమస్త జగత్తుకు కారణమైన వాడా, చావు పుట్టుకలు లేనివాడా, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలని సృష్టించి కాపాడి లయం చేసేవాడా, నన్ను కాపాడు అని పేరు పెట్టకుండా పిలిచినా కూడా వచ్చి రక్షించాడు కదా. మరి ఏనుగు మీ ఎడారి మత గ్రంథాలలో మీరు పెట్టిన ఏజేవై అనే పేరుతో పిలవలేదు కదా. అయినా సరే భగవంతుడు వచ్చాడుగా. కాబట్టి భగవంతుడు ఒక్కడా లేదా ఇద్దరా? మా మత గ్రంథంలో చెప్పిందే భగవంతుడు, మేము చెప్పిందే నిజం అనే భ్రమలో ఉండి మీతో పాటు మీ పిల్లల జీవితాలను కూడా చీకట్లోకి నెట్టివేయకండి. మా మతం కానివాడని, మా మతంలోకి మారని వాడిని చంపేస్తాం, ఇతర మతాల వాళ్ళ మీద రాళ్లు వేస్తాం, ఇతర మతాల వాళ్ళు మా ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి లేదా చచ్చిపోవాలి అనే నీచపు బుద్ధిని విడిచి అటువంటి తప్పుడు వాక్యాలు ఉన్న మీ మత గ్రంథాలను సవరించి మనుషులుగా మారండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.